హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఇక పొద్దున్న చేసేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక మామిడికాయ పప్పు చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నం అయితే ఉడికింది. మా కృతిక పాప అయితే పండుకొని ఉంది. మా చైత్ర పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడైతే ఇక కూరగాయలు కూడా ఏం లేవు, పప్పు చేద్దామని పప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. మా ఆయన అయితే ఎల్లిపాయలు కొలుస్తున్నాడు. కొలుమన్న అయితే నవ్వుతున్నాడు. పని చెప్పాను, పని అవుతుంది. ఈ పెద్ద పని చెప్పిన చిన్న పని నీకు తొందర ఒలవచ్చని ఒలవకు మరి పెట్టే నేను వచ్చుకున్నా. అయిందా ఒలవడా? మా సైడ్ అయితే ఆ వర్షం వస్తుంది కదా, బయట కొంచెం వర్షం వస్తుంది పొద్దున్న నుంచి. ఇప్పుడైతే ఈ మామిడికాయ తొక్క మొత్తం తీసేస్తున్నాను. మా ఆయనకి ఆకలి అవుతుందరా, తొందరగా అంటున్నారు. పాప నిన్న నైట్ తినలే, తక్కువ తిన్నారు, అందుకోసం ఇప్పుడు ఆకలి అవుతుంది. మామిడికాయ తొక్క అయితే తీసేసిన. మా చైత్ర పాప స్కూల్ లేదని మా అమ్మ అయితే పంపించానండి, అందుకోసమే ఇక పంపించాను అనమాట. ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మంచిగా. విలేజ్ స్టైల్లో చేస్తాను అనమాట, నాకు వచ్చినట్టు చేస్తాను. మళ్ళీ అలా చేసినా ఇలా చేసినా అని కామెంట్స్ అయితే పెట్టారండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే పప్పును ఉడకబెట్టిన, ఫస్ట్ పప్పుని కొంచెం లైట్గా ఫ్రై చేసినాను అనమాట. ఆయిల్ కాదండి, ఇట్లానే వేయించుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఇక వేయించుకొని తర్వాత ఉడకబెట్టిన అనమాట. కుక్కర్లో అయితే తొందర ఉడుకుతుంది, నేనైతే గంజిలో ఉడకబెట్టిన. వర్షం అయితే మెల్లగా స్టార్ట్ అయింది. ఇక రాత్రి నుంచి చినుకులు పడతానే ఉన్నాయి. మా కృతిక పాప అందుకేమో చాలాసేపు అయింది పడుకునే ఉంది. టైం దగ్గర 8:30 అవుతుంది కానీ పడుకునే ఉంది. లేకపోతే తొందరగా లేచేది, ఈరోజైతే పడుకునే ఉంది. ఎందుకో మరి. మా ఆయన అయితే ఆకలి అవుతుంది అని అనుకుంటున్నాడు. సరే, మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. రెండు మామిడికాయలు అయితే తీసుకున్నా. బాగా పుల్లగా అయితే లేవు, మామూలు పుల్లగానే ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు ఇచ్చారు ఇవి. పెంక అయింది, బాగా ముదరలేదు కానీ మామూలుగా అయితే పెంక అయింది. చిన్న పూటగా అయింది అవసరం. చిన్నదే అండి, ఇంకా పెద్దగా అయితే కాలేదు. మంచిగా కట్ చేసుకుంటాం. దీంతో కట్ చేస్తలేదు, మంచిగా లేదు. కొత్తది కొనాలి అంటున్నా. ఆయనకు ఆకలి అయితే అండి ఇట్లా మాట్లాడతాను. ఇలా అయితే చిన్నవి కట్ చేసుకున్న ముక్కలు. పప్పు అయితే సగం ఉడికింది, దీంట్లోనే వేసుకుంటున్నాను ముక్కల్ని.
పసుపు కూడా వేసుకుంటున్నా. పసుపు, నీళ్ళు వస్తున్నాయి. మా ఆయన నీళ్ళు నింపుతున్నారు. స్పూన్ ఎక్కడ పడుతుంది మా వాళ్ళు తీసుకోవడం. స్పూన్ నాకేం తెలుసు. పసుపు లేదా ఇంట్లో తీసుకుంటా ముందుగా అవుతుందబ్బా. ఉప్పు, కారం. సరే నీళ్ళు ఎంగినాయా? ఇప్పుడు కారం కూడా వేసుకుంటాయా. కారం అయిపోయింది డబ్బాలోది, ఇక్కడ తీసుకుంటున్నా. మా ఆయన స్నానం పోయిండు. స్నానం చేసే వరకు ఉడకది అని కారం వేసేసుకున్నా. కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు ఒక హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటాను అన్నమాట. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు అయితే రుద్దేసుకుంటున్నాను. ఇవి మామిడికాయ ముక్కలే ఉడకాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. వాటర్ పోసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాయా. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే పప్పు ఉడుకుతుంది. మామిడికాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇవన్నీ ఇక మామిడికాయ ముక్కలు ఉడికి తాలింపు వేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక పప్పు అయితే ఉడికింది. మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయి అన్నమాట. తాలింపు వేయడానికి రెడీ చేస్తున్నాను. ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అని పోయలేదండి. ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇక ఈ ఆయిల్ వేడయ్యే వరకు పప్పు కొంచెం చిరిమేసుకుంటాను. కొంచెం పలచగానే చేశాను. ఆయన స్నానం చేసేసిండు. నేనైతే ఇక మా వాళ్ళు పలచగానే తింటారని పలచగా చేశాను. ఇష్టం ఉంటే ఇక గట్టి కూడా చేయొచ్చు. పాప అయితే ఇంకా లేవలేదు. నీళ్ళు బంద్ అయినాయా? వాళ్ళు వస్తున్నాయి. కొంచెం జీలకర్ర, నేనైతే వేడైపోయింది. ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకున్నాను నేను. తీసుకురా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేయించేసుకుంటున్నాను. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మా పాపలు వేస్తున్నారు. ఆయనైతే పాపలు వేయించుకుంటున్నారు. పాపలు అయితే వేస్తాను. పప్పు ఉడికే వరకు పాపలు కూడా అయిపోతాయి. ఇవి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది ఉడికే వరకు దగ్గర పడుతుంది బరాబర్. గుడ్ మార్నింగ్ చెప్పు. అప్పుడు లేచింది. నేను లేచినప్పుడు లేచి పాలు తాగి మళ్ళీ పడుకున్నాను. ఏమైంది? ఇది హాయ్ చెప్పను. ఈ బొమ్మ ఎవరు పెట్టిండ్రు నీకు? ఏమి ఇవ్వాలా? అన్నం ఇయ్యట చూసిన అయితే పాపడాలు వేయించాను. ఇవా నీకు కూడానా? ఇవా
మా ఆయన అయితే ఆకలి ఆకలి తింటాడు అన్నాడు కదా, తినేస్తున్నాడు. ఎట్లున్నది పప్పు, మామిడికాయ పప్పు? సూపర్ ఉంది. సూపర్ ఉందా? మళ్ళీ పచ్చిమిరపకాయలు వేయించి అన్నాడు, ఆయన వేయించుకున్నాడు, నేను వేయించుకోలే. పాపడాలు అయితే నేను వేయించిన. మా ఆయన అయితే తినేస్తున్నాడు. మా కృతిక పాప లేచింది, అక్కడ పడుకొని ఉంది. మళ్ళా మస్తున్నాయి. మంచిగా ఉందా? ఏం పుల్లలేదంత మామూలు ఉంది. పుల్లగా మళ్ళీ దగ్గు గిగ్గ అయితే మళ్ళీ మబ్బులేసి ఉన్నది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నది మా సైడు. మీకు చూపెడితే ఆకండి ఫ్రెండ్స్. ఇటు బయట చూడండి, కిటికీలోంచి అన్నమాట. కోళ్ళు అయితే మస్తు, వర్షం పడ్డది కదా, పురుగులు గిరుగులు ఉంటే మంచిగా తింటున్నాయి. చాలా చల్లగా ఉన్నదన్నమాట. మా కృతిక పాప అక్కడ పడుకోండి. ఇవ్వాల అన్న వద్దా, చోటుగాడు